నేను వ్యక్తిగతంగా గౌరవిస్తా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం ముందు మనం ఒక అనువంత కూడా కాదు. ఆయన అనుభవం నుంచి తీసుకున్నటువంటి ఆయన అనుభవంలో చాలా ప్రయత్నాలు చేసినాడు. విప్లవ పార్టీలతోని కమ్యూనిజాన్ని మార్క్సిజం యొక్క సిద్ధాంతం తప్పి భారతదేశానికి ఆహ్వానించి దానికి నాయకులుగా ఉన్నవాళ్ళు చాలా యాంత్రికంగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ లోపం ఉందన్నారు. మరిగా తెలంగాణ అంటే తెలంగాణలో ఖమ్మం అన్న నల్గొండ అన్న అందరు రక్తాలు మొత్తం అంగిలు చింపుకుంటారు కమ్యూనిజం కోసం. కానీ అంగిలు చింపుకున్నా, దోతులు చింపుకున్నా, లాగులు చింపుకున్నా నిజంగా ఒక బీసీ ఇంత 70-80 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం లెక్కలు తీసి చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా లేదా ఇప్పుడు విడిపోయిన ఖమ్మం జిల్లా, భద్రాద్రి 2 జిల్లాలు కలుపుకుంటే దాదాపు 48% బీసీలు ఉన్నారు. 48% ఉన్న బీసీలలో ఒక్క ఎమ్మెల్యే కాడండి. ఇక్కడ కమ్మల రాజ్యం, అక్కడ రెడ్డి రాజ్యం. అందుకోసం ఈ జేఏసీ ఖమ్మానికి చాలా అవసరం. జేఏసీ అంటే దయచేసి మీరు కేవలం రాంబాబు అన్న మీటింగ్ పెట్టినాడు మన పాత మిత్రుడు కాబట్టి రాంబాబును సంతృప్తి పరచడం కోసం, లేదా విశారద మహారాజు గారు మన జిల్లాకు సంబంధించిన వారు కనీసం పోయి కలవాలి కదా, కానీ మన నైతిక బాధ్యత కదా అని వచ్చారా నాకు తెలియదు. ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి ఒక మాదిగ జాతిలో పుట్టినటువంటి ఒక మామూలు బిడ్డ తన నిజ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. ఆ అవమానాలు దుఃఖంలో కూడా దుఃఖం నుంచి సమాజాన్ని మార్చడం కోసం ఎలా పరితపించాలి, బహుశా వారు బుద్ధుడి నుంచి నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. నేను ఎగ్జాగరేషన్ చేయట్లే. ఒక బుద్ధుడు ఎట్లయితే సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలను చూసి చలించిపోయి ఈ జీవితానికి అర్థం ఏమిటి పెద్దలు ఈశ్వరయ్య గారు అన్నారు కదా,